అబ్దుల్లాపూర్ మెట్ బాటసింగారం పండ్ల మార్కెట్ కు మామిడి సీజన్ ఆరంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి మామిడి మార్కెట్ కు పోటెత్తుతోంది. సీజన్ ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ అధికారులు వ్యాపారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. మార్చి చివర్లోనే మామిడి సీజన్ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి బాటసింగారం పండ్ల మార్కెట్ కి పెద్ద ఎత్తున మామిడి తరలిస్తోంది. ఇప్పటివరకు గడ్డి అన్నారం మార్కెట్ కు దాదాపు 60,000 క్వింటాళ్ల మామిడి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపుగా 3,000 క్వింటాలు అదనంగా మామిడి మార్కెట్ కు వచ్చింది. ఇందులో 8 రకాలు బినిషాన్, తోతాపురి, నిటా, పెద్ద రసాలు, చిన్న రసాలు, సుందరి, మల్లిక, దసరి, నీలం తదితర రకాలు మామిడి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ కు వచ్చిన దాంట్లో 70% ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. మిగతా 30% లోకల్ వ్యాపారులకు వెళ్తాయి. మ్యాంగో ఈ మార్కెట్ యార్డ్కి దాదాపుగా 1,00,000 నుంచి 1,10,000 టన్నుల మ్యాంగో రావడం జరుగుతుంది. ఈ సీజన్ లో కూడా మనం 1,10,000 నుంచి 1,20,000 టన్నులు దిగుబడి వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. అలాగే ముఖ్యంగా మార్కెట్ సీజన్ మొత్తంలో మ్యాంగో మొత్తం ఒక 15 నుంచి 16 వెరైటీస్ మ్యాంగో వస్తాయి. బట్ ఇప్పటివరకు అయితే మనకు 8 నుంచి 9 రకాల మ్యాంగో రావడం జరుగుతుంది. ముఖ్యంగా హిమాయత్ కి అత్యధికంగా కేజీ వచ్చేసి 160 నుంచి 200 రూపాయల మధ్య కేజీ ధర కూడా పలుకుతుంది. ముఖ్యంగా మార్కెట్కి వచ్చేటువంటి రైతులకు, అలాగే కమిషన్దారులకు, కన్జ్యూమర్స్ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆదేశాలతో మార్కెట్కి వచ్చేటువంటి వినియోగదారులకు, రైతులకు, అలాగే కమిషన్దారులకు అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మనకి వేసవి కాలంలో ఇబ్బంది జరగకుండా ఉండడానికి మనకి వాటర్ ఫెసిలిటీ కూడా గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు 16 పాయింట్స్ లో కూడా డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, ముఖ్యంగా సీసీ కెమెరాస్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది 1,50,000 మెట్రిక్ టన్నుల మామిడి మార్కెట్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ దృష్టిలో పెట్టుకుని పాలకవర్గం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మార్కెట్ లో దొంగలు పడే అవకాశం ఉండడంతో సీసీ కెమెరాలతో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్, అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి ఫైర్ ఇంజిన్లను అందుబాటులోకి వచ్చనున్నారు. ఈ 2-3 రోజుల నుంచి బజార్ కొంచెం డౌన్ ఉంది. కాకపోతే ఇవే రేట్లు నిలబడితే చాలానే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పంట మరి ఉగాది వెళ్ళాక చాలా మంది తెంపుతాం ఈ గాలి భయానికి, దుమ్ము భయానికి, ఈ గాలి ద్వారాలు వచ్చి వాతావరణంలో మార్పులు వస్తున్నాయన్న ఉద్దేశంతో చాలా మంది తొందరపడి అయినవి కానీ తీసుకొని వస్తారు. దాని విషయంలో రేట్లు ఇంకా ఇంక్రీజ్ కావడం కష్టం, కానీ ఈ రేట్లు నిలబడితే చాలని మేము అనుకుంటున్నాం. ఈ పండ్లు ఎక్కడి నుంచి? ఇప్పుడు ఇదివరకు అయితే ఒక సైడ్ అని చెప్పేది, ఇప్పుడు తెలంగాణలో అనుకో, ఆంధ్రాలోనే అనుకో, రాయలసీమలోనే అనుకో, ఇవన్నీ 4 దిక్కుల నుంచి వస్తున్నాయి. ఇంకా 2 రోజులు అయితే కర్ణాటక నుంచి కూడా వస్తాయి. ఇప్పుడు మాత్రము అన్ని ఏరియాలలో మామిడికాయ విస్తీర్ణం మాత్రం బాగా పెరిగిపోయింది. అన్ని చోట్ల నుంచి మామిడికాయ వస్తుంది. ఎన్నో రకాలు వస్తున్నాయి. బేనిషాన్ ఎక్కువ రారాజు, ఎందుకంటే ఇది మొత్తం టోటల్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. దాని తర్వాత తోతాపర్ అని వస్తుంది, తర్వాత లోకల్ వెరైటీ కేసరి అని వస్తుంది, దశేరి అని వస్తుంది, హిమాయత్ అని వస్తాయి. ఇవన్నీ బాగానే మహారాష్ట్రకి ఎక్కువ పోతాయి. ఈ హైదరాబాద్ లో మాత్రం ఎక్కువ హిమాయత్ అనేది ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. ఇప్పటివరకు పోయిన సంవత్సరం కన్నా ఎక్కువనే వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈసారి కొంచెం జర వానాదులు గురించి జర భయపడి తొందర తీసుకొస్తున్నారు. 2-3 రోజుల నుంచి రేటు తగ్గింది. రేపు ఒక ఉగాది పండుగ ఉంది, మళ్ళా రంజాన్ పండుగ ఉంది. దీని తర్వాత రేటు పెరిగే అవకాశం ఉన్నది. ఇదే రేటు ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉంటది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మామిడికాయ గురించి మన మార్కెట్ తరపు నుంచి చాలా ఫెసిలిటీ ఇస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకొకటి మన ప్రభుత్వం గురించి ఒకటి మన అసోసియేషన్ తరపు నుంచి మనం ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, మన రేవంత్ రెడ్డి సార్, సీఎం సార్ ఒక రిక్వెస్ట్, జర కోయడా ఫ్రూట్ మార్కెట్ జర తొందర చేస్తే రైతులకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ జర విస్తరణగా ఉంటే సరుకు బాగా వస్తుంది, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. దయచేసి ఒకటి జర పని చేస్తే బాగా ఉంటుందని మనం కోరిక ఉంది.
ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మామిడి మార్కెట్లోకి వస్తుంది. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే మామిడి సీజన్ మొదలైంది. జూన్ 10 వరకు సీజన్ ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మార్కెట్కు వచ్చే రైతులకు మౌలిక సదుపాయాల కల్పనలో వెనక్కి తగ్గకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మార్కెట్ కమిటీ చెబుతోంది. రైతులకు విశ్రాంతి గదులు కానీ అలాగే 3 వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేశాం. వచ్చే నెల నుంచి జూన్ వరకు మా పాలకవర్గం రైతులకు వ్యాపారులకు 24 గంటల అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.